హలో అండి. అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు ఇవి సైకిల్స్ అనమాట. ఈ సైకిల్స్‌ని యూజ్ చేసి మన పొలంలో గడ్డి తీసేటువంటి పనిముట్లుగా ఏ విధంగా మనము దీన్ని అసెంబుల్ చేసుకోవాలి, ఏ విధంగా దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి డీటెయిల్‌గా అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది నా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. మీలో ఎవరైనా నా వీడియోస్ ఇంట్రెస్ట్‌గా ఉన్నవాళ్ళు అండ్ నా వీడియోస్ నచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఫర్దర్‌గా ఫార్మింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇందులో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే ఇవేవైతే మీరు చూస్తున్నారో ఇవి సైకిల్స్ అనమాట. మన ఇంట్లో వాడేటువంటి సైకిల్స్ అనమాట. అండ్ మనం వీటిని ఏంటంటే పాతకాలంలో చూస్తూ ఉంటాము. సో చాలామంది ఏంటంటే మూలన పడేసి ఉంటారు. సో అలాంటి వాటిని మనము యూజ్ చేసుకొని మనం పొలంలో గడ్డి తీసేటువంటి పనిముట్లుగా అయితే మనమైతే దీన్ని అమర్చుకోవచ్చు అనమాట. ఏంటి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఈ సైకిల్ హాఫ్ ఆఫ్ ద పార్ట్లో ఏంటంటే దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఏంటంటే ఈ విధంగా దీన్ని అసెంబుల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇది మనకు ఫ్రంట్ వీల్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి హ్యాండిల్ బారు. ఇక్కడ ఉన్నటువంటి హ్యాండిల్ని కట్ చేసి అక్కడైతే అమర్చారనమాట. కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకున్నారు అక్కడ. సో ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హైట్ అనేది పెరుగుతుంది అనమాట. అక్కడ హైట్ అనేది పెరగడం వల్ల ఏంటంటే హ్యాండిల్ని ఈజీగా మూవ్ చేయడానికి అయితే మనకు ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మధ్యలో వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఒక టైర్ని అయితే పెట్టారు, చిన్న వీల్ని అయితే పెట్టారు. ఇది ఏంటంటే మనకు గడ్డి లేని ప్లేస్లో ఏంటంటే ఆ వీల్ని జస్ట్ మనం కిందకి ఇలా వదిలేసామంటే పైకి వస్తుంది అనమాట. సో ఆ ప్లావ్ ఏంటంటే పైకి వెళ్తుంది. దీన్ని ఈజీగా మనము మూవ్ చేసుకోవచ్చు ముందుకి. సో దానికోసం అని చెప్పేసి ఈ వీల్ని అయితే అసెంబుల్ చేశారు. సో ఇదేంటంటే బ్యాక్ టైర్ ఏదైతే ఉందో వెనకాల టైర్ ఉండేటువంటి సపోర్ట్ అనమాట. దాన్ని కట్ చేసి జస్ట్ ఈ రాడ్ని అయితే అమర్చారనమాట. జస్ట్ వెల్డింగ్ చేశారు. వెల్డింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే జస్ట్ మనం ఈ విధంగా ముందుకి మూవ్ చేసుకోవడం వల్ల సో మన భూమిలో ఉండేటువంటి గడ్డిని అయితే మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లోనే రకరకాల సైజులు దొరుకుతాయి మనకు. సో మనం అసెంబుల్ చేసుకోవచ్చు. జస్ట్ దీనికి మనకి ఏంటంటే 1200 రూపాయల దాకా ఖర్చు అవుతుంది వెల్డింగ్ అండ్ ఈ వీల్ కాస్ట్. ఓకేనా. సో దీని కాస్ట్ అనమాట, ఈ రాడ్ కాస్ట్ అంతే, పెద్దగా అయితే మీకు అవ్వదు. ఇంకొకటి చిన్న రాడ్ ఉంటుంది, ఎక్స్టెన్షన్ రాడ్. సో అంతే, ఒక 1200 రూపాయలు మనకు దీన్ని అయితే రెడీ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు చాలా చాలా లాభాలు ఉన్నాయన్నమాట. సో మనం డైలీ ఏంటంటే ఒక నియర్లీ ఒక హాఫ్ ఎకర్ వరకు ఎక్కువ కష్టపడకుండా ఒక హాఫ్ ఎకర్ వరకు మనము గడ్డిని అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో మనకి ఇలాంటి బోధుల్లో ఏంటంటే గడ్డిని క్లీన్ చేసుకోవడం వల్ల కూలీలకి ఎక్కువ కష్టం అయితే ఉండదన్నమాట. సో పని ఈజీగా అయితే సాగుతుంది. సో మనకి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ పని అయితే అవుతుంది అనమాట. సో ఇది కూడా సేమే, బట్ ఏంటంటే మేము సైజ్ అయితే ఇక్కడ చేంజ్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి పెద్ద సైజ్ అనమాట ఇది. అండ్ అది వచ్చేసి చిన్న సైజు. దీని ద్వారా ఏంటంటే మనం పత్తి ఇట్లాంటి వాటిల్లో, పూల తోటలు ఇట్లాంటి వాటిల్లో మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు. బట్ అదనుకోండి వేరుశెనగ చిన్న సాళ్ళు ఉండేటువంటి చిన్న బోధులు అంటారు కదా, అట్లాంటి వాటిల్లో దాని ద్వారా అయితే మనం గడ్డిని అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీ అనమాట. జస్ట్ మీకు ఒక 1200 రూపాయలు ఏంటంటే సో మంచి మన వ్యవసాయానికి పనిచేసేటువంటి ఒక పనిముట్లను అయితే చేసుకుని గడ్డిని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇది. అండ్ మీకు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. మీ లోకల్లో ఉండేటువంటి వెల్డర్తో మీకు వెళ్ళి సో జస్ట్ ఫోటో చూపించినా కూడా దీన్ని మీకు అసెంబుల్ చేసి ఇస్తారు. చాలా ఈజీ అండి. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో రైతులకు. అండ్ మీలో ఎవరైనా రైతులు చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని మీ తోటి రైతులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎన్నో వీడియోస్ ఈ ఛానల్లో వస్తాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.